హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎర్నింగ్ లూట్స్ ఛానల్. ఈరోజు చెప్పుకునే వెబ్సైట్లో ప్రతి ఒక్కళ్ళు మీరు డైలీ చిన్న చిన్న సర్వీస్ కంప్లీట్ చేస్తూ కొంత అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఎలాగో ఎర్న్ చేయాలో వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే ఇప్పటివరకు మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోతే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి జాయిన్ అయ్యి ఇక్కడ లూట్స్ ఆఫర్స్ లింక్స్ డీల్స్ ఇక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి వీడియో సంబంధించిన ఏమైనా అప్డేట్ వచ్చినా ఇక్కడ పేమెంట్ స్టాప్ అయినా మీకు దీంట్లో అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడే జాయిన్ అవ్వండి. ఇక్కడ జాయిన్ అయితే మంత్లీ శాలరీ కింద ఎర్న్ చేసుకోవచ్చు కొంత అమౌంట్. సో ఇక్కడ ఎంతమంది ఎర్న్ చేసుకుంటున్నా చూసుకోవచ్చు. సో ఇలాగే మీరు కూడా ఎర్న్ చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడే కింద టెలిగ్రామ్ లింక్ మీద క్లిక్ చేసి ఇప్పుడు జాయిన్ అవ్వండి. మీకేం డౌట్స్ ఉన్నా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ హెల్ప్స్ అయి ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి ఆ డౌట్స్ అడగచ్చు. మీకు ఇన్స్టెంట్గా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. వైసెన్సీ వెబ్సైట్ నేమ్ వచ్చేసరికి సో ఇది ఏంటంటే మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. వెబ్సైట్ లింక్ అని ఆ లింక్ మీద క్లిక్ చేశాక మీకు ఇలా చూపిస్తుంది. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే అక్కడ మెయిల్ ఐడి ఇవ్వండి. ఇక్కడ పాస్వర్డ్ సెట్ చేసుకోండి. పాస్వర్డ్ ఇచ్చేసి అక్కడ బాక్స్లో టిక్ మార్క్ ఇచ్చి జాయిన్ నౌ మీద క్లిక్ చేయండి. జాయిన్ నౌ మీద క్లిక్ చేశాక తర్వాత మీకు యూజర్ నేమ్ అడుగుతుంది. యూజర్ నేమ్ మీ నేమ్ పెట్టేసుకోండి. గ్యాప్ ఇవ్వకుండా లెటర్కి అంటే గ్యాప్ ఇవ్వకండి. సాయి కుమార్ ఉందనుకోండి సపోజ్, మధ్యలో గ్యాప్ ఇవ్వకండి. సో అది అలా గ్యాప్ ఇవ్వకుండా మీరు యూజర్ నేమ్ పెట్టేసుకోండి. సబ్మిట్ చేశాక నెక్స్ట్ మీకు ఇక్కడ అలా అడుగుతుంది. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఫస్ట్, తర్వాత యూజర్ నేమ్ అడుగుతుంది. సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేశాక మీకు ఇలా వస్తుంది. ఇలా వస్తుందంటే ఏం చేయాలంటే మీరు స్టార్టింగ్లో మెయిల్ ఐడి ఇచ్చారు కదా, ఆ మెయిల్ ఐడికి మీకు మెయిల్కి కన్ఫర్మ్ మెయిల్ వస్తుంది. ఇలాగా ఏం చేస్తారని మెయిల్ ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోండి. రిసీవ్ అవుద్ది. ఇలా ఇక్కడ మీకు ఎలా వస్తుంది కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ ఉంది కదా, ఇలా దీని మీద ఎలా వస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే వెబ్సైట్ ఓపెన్ అయిపోద్ది. ఇక్కడ మీకు సక్సెస్ఫుల్గా అకౌంట్ క్రియేట్ అయిపోయినట్టే. ఇప్పుడు మీరు డైలీ సర్వీస్ కంప్లీట్ చేస్తూ చిన్న అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు. సో అది సో ఎలా ఎర్న్ చేయాలో మీకు ఎండ్ వరకు చూడండి. సో ఏంటంటే మీకు ఇక్కడ చాలా సర్వీస్ చూపిస్తుంది. అన్లాక్ సర్వే మీకు ఫస్ట్ ఇది క్లిక్ చేయండి. $0.05 వస్తుంది. సో ఈ సర్వే అన్లాక్ సర్వే ఫస్ట్ సర్వే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక తర్వాత అండర్స్టాండ్ మీద క్లిక్ చేయండి. ఇవన్నీ చదివాక అగ్రీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ కరెక్ట్గా ఎంటర్ చేయండి. మీరు డీటెయిల్స్ మాత్రం ఎక్కడైనా రాంగ్ ఇచ్చారంటే మీరు సర్వేకి ఎలిజిబుల్ అవ్వరు. సో అది సో మీకు ఇక్కడ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. మీరు ఏజ్ కూడా కరెక్ట్గా ఇవ్వండి, కంటిన్యూ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి. తర్వాత మీ పిన్ కోడ్ ఇవ్వండి కరెక్ట్గా. వేరే పిన్ కోడ్ కరెక్ట్ ఇవ్వకండి. మీ పిన్ కోడ్ ఇచ్చి కంటిన్యూ చేయండి. తర్వాత మీకు ఇక్కడ అడుగుతుంది మీకు హౌస్ హోల్డ్ మీది సొంత ఇల్లు, అద్దెకిల్లా ఇవన్నీ డీటెయిల్స్ అని అడుగుతుంది. ఇవన్నీ మీకు పైన చదివి కింద ఆన్సర్స్ కరెక్ట్గా ఇవ్వండి. ఇక్కడ మీ ఇంట్లో ఎంతమంది ఉంటారని అది ఇక్కడ డిస్క్రైబ్ హౌస్ హోల్డ్ అని గురించి ఉంటుంది. అలాగే మీకు ఇక్కడ ప్రజెంట్ మీకు ఇంట్లో ఏమున్నాయని అడుగుతుంది. క్యాట్, డాగ్, ఇవన్నీ బోర్డు ఏమి ఉంటాయి ఇవ్వండి. లేకపోతే కింద నన్ను అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు ఎక్కడ దాకా కంప్లీట్ చేస్తారు మీ స్టడీస్ అని అడుగుతుంది. సో తర్వాత ఇక్కడ రిలేషన్షిప్ స్టేటస్ అడుగుతుంది. సింగిల్ ఎవరు మ్యారీడ్ అని పెట్టుకుంటే, లేదా మ్యారీడ్ అయితే మ్యారీడ్. సో నెక్స్ట్ ఇక్కడ మీకు కరెంట్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ అడుగుతుంది. మీరు ఏదైతే అది పెట్టుకోండి ఇక్కడ కింద. తర్వాత కరెక్ట్గా సబ్మిట్ చేయండి. ఇవన్నీ సబ్మిట్ చేశాక నెక్స్ట్ ఇక్కడ మీకు ఇవన్నీ అయిపోయాక ఇక్కడ మీకు లెస్ దెన్ ఇక్కడ ఇది పెట్టుకోండి. తర్వాత మీకు ఇక్కడ ఎంతమంది ఉంటారో మీరు ఎంప్లాయీస్ అని ఒకవేళ ఉంటే పెట్టుకోండి, లేదంటే మీరు నన్ను పెట్టుకుంటే కింద ఉంటుంది. ఇక్కడ ఆల్ డెసిషన్స్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మనం సౌత్ ఇండియా కాబట్టి సౌత్ ఇండియా పెట్టుకుని కంట్రోల్ చేయండి. ఇక్కడ మీకు తెలుగు ఉండదు ఈ ఆప్షన్లో. తెలుగు లేకపోతే మీరు నా కింద నన్ను పెట్టుకోండి అనదాన్ని. సో నెక్స్ట్ ఇక్కడ మీకు ఇలాగ ఈ మెసేజ్ పాపప్ అయితే ఇక్కడ అడ్రస్, సిటీ, స్టేట్, పిన్ కోడ్ అన్నీ కరెక్ట్గా ఇవ్వండి. మీరు మీ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్ర, తెలంగాణ సిటీ ఏదైతే అది పిన్ కోడ్ కరెక్ట్గా ఇవ్వండి. తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి. సేవ్ అయిపోతే ఇక్కడ మీకు డైలీ సర్వీసెస్ ఇక్కడ చూపిస్తూ ఉంటాయి. ఈ జెన్యున్గా కంప్లీట్ చేయాలి. మీరు కరెక్ట్గా కంప్లీట్ చేస్తేనే మీకు సర్వీస్ అనేది అయ్యి మీకు అమౌంట్ అనేది వస్తుంది. మీరు సర్వీస్ కరెక్ట్గా సబ్మిట్ చేయకుండా మీరు ఏది పడితే చేస్తారనుకోండి, ఇది నాకు అలా వచ్చినట్టు నేను వీడియో కోసం స్పీడ్గా చేయడం జరిగింది, అందుకు రాలేదు. సారీ, యూ హ్యావ్ నో సర్వీస్ మ్యాచెస్ రైట్ నో, ప్లీజ్ చెక్ ఇన్ లెటర్ వస్తుంది. సో అది కరెక్ట్గా సబ్మిట్ చేయాలి మీరు అక్కడ అడిగిన వాటికి. సో అది ఒకవేళ మీరు కరెక్ట్గా సబ్మిట్ చేసినా ఇలా వస్తుంది. సో మీరేం కంగారు పడక్కర్లేదు. మీకు ఇంకా చాలా సర్వీస్ వస్తాయి డైలీ. సో మీకు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ డైలీ చూపిస్తుంది పైన. ఇక్కడ సర్వీస్లో కంప్లీట్ సర్వీస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డైలీ సర్వీస్ చూపిస్తుంది. డైలీ సర్వీసెస్ వస్తాయి. ఇక్కడ మీకు కంప్లీట్ చేసుకోండి. డైలీ అంటే డైలీ కాదు, వీక్లీ రావచ్చు, మంత్లీ రావచ్చు, 2 డేస్కి ఒకసారి, అవర్లీ రావచ్చు, చెప్పలో. సో సర్వీస్ వస్తే కంప్లీట్ చేయండి. ఇది అమౌంట్ ఎక్కడ విత్డ్రా చేయాలంటే ఇక్కడ 3 లైన్స్ ఉన్నది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇక్కడ క్యాష్ అవుట్ ఉంది కదా, క్యాష్ అవుట్ మీద క్లిక్ చేయండి. క్యాష్ అవుట్ మీద క్లిక్ చేశాక మనం స్టార్టింగ్ కంప్లీట్ చేసాం కదా, ఇక అది మనకి యాడ్ అయింది. మీకు ఇక్కడ విత్డ్రా చేయాలంటే $8 ఉండాలంటే మినిమం ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి.
ఒకవేళ మీరు బుక్ మై షో టికెట్లు బుక్ చేసుకుందాం అనుకుంటే $10 ఉంటే సరిపోద్ది. ఇక్కడ $10 ఉండాలి. $10 అంటే మీరు బుక్ మై షో చేసుకోవచ్చు. $16 ఉంటే ఫ్లిప్కార్ట్కి గిఫ్ట్ కోడ్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి అమెజాన్ మెయిన్ కాబట్టి మనం క్లెయిమ్ చేసేది. అమెజాన్కి అయితే మీకు మినిమం $500 ఉంటే సరిపోద్ది. అమెజాన్ మీద క్లిక్ చేయండి. నా దగ్గర అంత అమౌంట్ లేదు కాబట్టి నా దగ్గర $0.56 ఉంది. కాకపోతే ఇక్కడ కావాల్సిందంతా $6.7 కావాలి. అప్పుడే మీకు $500 వస్తుంది. సో ₹1000 అయితే ఇంత, 5000 అయితే $67 కావాలి. సో అది మీ వ్యాలెట్లో ఎప్పుడైతే $7 అయిందో అప్పుడు ఇక్కడ అమెజాన్ పే ఐఎన్ఆర్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఇక్కడ $500 సెలెక్ట్ చేసుకోండి. $500 సెలెక్ట్ చేసుకొని $6 కాబట్టి ఇది $7 యాడ్ చేసుకున్నాక ఇది రిడీమ్ చేసుకోవచ్చు. సో అది పేమెంట్ అయితే 100% వస్తుంది. ప్రూఫ్ చూపిస్తున్నాను చూడండి. ఇదైతే నా ప్రూఫ్ కాదు, నేను జస్ట్ ఇప్పుడే రిజిస్టర్ అయినా. సో పేమెంట్ అయితే 100% వస్తుంది, వెరిఫైడ్. సో దీంట్లో మీరు వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అలాగే వితౌట్ ఎనీ డాక్యుమెంట్స్ ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రీగా, జస్ట్ సర్వీస్ కంప్లీట్ చేస్తూ. సో మీకు ఇంకా ఎక్కడ కేవైసీ కూడా అడగలేదు, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ కూడా అడగదు. సో మీకు ఇక్కడ చూసుకోవచ్చు $1000 రిడీమ్ చేసిన ప్రూఫ్ $1000 చూసుకోవచ్చు. ఇక్కడ సక్సెస్ఫుల్గా అమెజాన్ పేలో మీరు రిడీమ్ చేసుకోవచ్చు. బ్రో ఏంటి బ్రో ఇప్పుడు $1000 అన్నారు, మీరు ఒక యూపీఐ బ్యాంక్ అనుకుంటారు. మీరు అమెజాన్కి మీరు గిఫ్ట్ కార్డ్ రిడీమ్ చేసుకున్నా మీకు అమెజాన్ నుంచి బ్యాంక్ కూడా మీకు చేసుకోవచ్చు. తెలియపోతే అసలు యూట్యూబ్లో చూడండి. మీరు అమెజాన్ గోల్డ్ బై చేసి అమెజాన్లో క్యాష్ కన్వర్ట్ చేసుకోవచ్చు. సో అది ఇదేంటంటే మీరు మళ్ళీ చెప్తున్నా, మీరు రిడీమ్ చేసుకున్నాక అక్కడ రిడీమ్ చేసుకునేటప్పుడు అక్కడ $6-7 అయిపోయింది అనుకోండి, అక్కడ $500 సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకుని రెడీమే క్లిక్ చేసేటప్పుడు అక్కడ మెయిల్ ఐడి అడుగుతుంది. ఆ మెయిల్ ఐడి ఏదైతే ఇస్తారో, మీరు ఏదైతే రిజిస్టర్ అయ్యారో మెయిల్ ఐడితో అదే ఇవ్వండి, సబ్మిట్ చేయండి. ఆ మెయిల్ ఐడికి విత్ ఇన్ 2 డేస్లో మీకు మెయిల్లో మీకు గిఫ్ట్ కోడ్ వస్తుంది. ఆ గిఫ్ట్ కోడ్ అనేది మీరు అమెజాన్ పేలో క్లెయిమ్ చేసుకోండి. మీకు అమెజాన్ పే ఎలా క్లెయిమ్ చేసుకోవాలో, ఎలా గోల్డ్ బై చేసి ఎలా బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయాలో అమెజాన్ నుంచి ఒకసారి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటే చెక్ చేయండి. సో అది గిఫ్ట్ కోడ్ ఇలా వస్తుంది మీకు మెయిల్కి. అప్పుడు మీరు ఇక్కడ గిఫ్ట్ కోడ్ అయితే మీకు దాంట్లో యాడ్ చేసుకోండి అమెజాన్ పేలో. సో అది పేమెంట్ అయితే 100% వస్తుంది. ఎవరు మిస్ అవ్వద్దు, ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.